మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ నేతృత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఒక నమూనా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన ఆలోచనలు, ఆయన విజన్ రాబోయే ఒక 50 సంవత్సరాల కాలానికి గాను ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన కృషితోటి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతోటి చౌటుప్పల పట్టణంలో రాకపోకల్లో కావచ్చు, ప్రమాదాల నివారణ కోసం ఏదైతే NHA బ్లాక్ స్పాట్స్ని ఏవైతే నిర్ధారించిందో 17 ప్రాంతాల్లో హైవే మీద, అందులో భాగంగా చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఆందోళన, కొంత అవగాహన లేక అనేక విధాలుగా ఆందోళన చెందుతూ భయపడతా ఉన్నారు. దీన్ని నివృత్తి కల్పించాలనే సంకల్పంతో ఏ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉందో అనే విషయాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం 2 కిలోమీటర్ల 2.45 కిలోమీటర్ల పొడవుతా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. MRO కార్యాలయం దగ్గర ర్యాంప్ స్టార్ట్ అయి బస్ స్టాండ్ వద్ద వరకు ర్యాంపు 0 నుంచి 5.5 మీటర్స్ వరకు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు, నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్లు, 180 నుంచి 200 మీటర్ల వరకు పిల్లర్స్తో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే రాకపోకలకు వీలు కల్పించే విధంగా పిల్లర్స్ వేసేసి అక్కడి నుంచి అక్కడికి 200 మీటర్ల వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్, అంటే పిల్లర్స్తో నిర్మాణం, రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదేమైనా పట్టణం ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక సంకల్పంతో ఆయన సూచన, ఆయన అడ్వైజ్ మేరకు కూడా NHA ఈ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం తీర్చిదిద్దడం జరిగింది. ఆ మేరకు ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు పిల్లర్స్తో కూడిన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి రిబేటింగ్ విత్ వాల్ తోటి భాస్కర్ థియేటర్ నియర్ వరకు రిబేటెడ్ వాల్ తోటి కట్టలా ఉంటుంది. అక్కడ PUP పబ్లిక్ అండర్ పాసింగ్, ఆ మేరకు అక్కడ 3.5 మీటర్స్ తోటి PUP నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఒల్గొండ రోడ్ వరకు రిబేటింగ్ వాల్ తోటి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ ఒల్గొండ దగ్గర VUP 30 మీటర్లతోటి అక్కడ కూడా సేమ్ పాసింగ్ వే ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ పాసింగ్ వే క్లోజ్ అయిన తర్వాత 30 మీటర్లు క్లోజ్ అయినాక 300 మీటర్ల వరకు ర్యాంపు నిర్మాణం 0కు చేరుకుంటుంది. MRO కార్యాలయం దగ్గర స్టార్ట్ అయ్యి, పాత MRO కార్యాలయం దగ్గర స్టార్ట్ అయ్యి రోడ్ నుంచి దరిదాపు కోనార్క్ ఫ్యాక్టరీ యువతల వరకు, ఏదైతే RRR వచ్చే దాని యువతల వరకు ఫ్లైఓవర్ నిర్మాణం 2.45 కిలోమీటర్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. స్టార్టింగ్ మనకు హైదరాబాద్ నుంచి 52.40 కిలోమీటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఫ్లైఓవర్. NHA ఏదైతే టెక్నికల్ కిలోమీటర్ దగ్గర మనకు 55.80 కిలోమీటర్ దగ్గర ఇది ఎండ్ అవుతా ఉంది. అంటే ఇందులో ఎలాంటి మార్పు లేదు. NHA ప్రతిపాదించినటువంటి దీనిలో ఇప్పటికే 114 కోట్లతోటి కాంట్రాక్ట్ ఖరారైన, త్వరలో పనులు ప్రారంభం కాబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు 50 సంవత్సరాలకు అనుగుణంగానే పట్టణ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు అందరికీ అనువుగా ఉండే రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. 200 ఫీట్ల వరకు, అంటే గతంలోనే NHA అయితే ఎక్వైర్ చేసిందో అటు 100 ఫీట్స్, ఇటు 100 ఫీట్స్ వరకే ఉంటుంది. అవతల ఎలాంటి ఎక్వేషన్ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టు మేరకు
ఈ 2.4 కిలోమీటర్స్ వరకు ఫ్లైఓవర్ వస్తుంది. 200 మీటర్లు ఎలివేటెడ్ పిల్లర్స్ వస్తాయి, ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ యూపీ 3.5 కిలోమీటర్ వస్తుంది. వల్గొండ రోడ్ దగ్గర 30 మీటర్ల పాసింగ్ వే వియూపీ వస్తుంది. కాబట్టి 3 చోట్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక దీంతో పాటు ఏంటంటే మా బిల్డింగులు కూలగొడతారేమో, అవతల జరుగుతారేమో, యూతల ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చౌటుప్పల పట్టణంలో ఉండే స్ట్రక్చర్ ఈ పరంగా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతో పాటు మనకు ముంపు గురయ్యే ప్రాంతం ఏదైతే ఉందో అవతల భాగం చౌటుప్పల పట్టణ పైభాగం నుండి చెరువు నుంచి ముంపు గురయ్యే బాధితులు కూడా రేపు కట్ట నిర్మిస్తే ఎట్లా అని ఒక ఆందోళన కార్యక్రమం ఉంది. దాని ఫ్లడ్ కెనాల్కు సంబంధించి కూడా శాశ్వతంగా పరిష్కరించే దిశలో ఈ డిజైన్లో 2x2 అంటే 2 మీటర్ల వెడల్పు 2 మీటర్ల డెప్త్ తోటి ఒక డ్రైన్ పాసింగ్ వే కెనాల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. డ్రైన్ అంటారు దాన్ని. డ్రైన్ నిర్మాణం చేయడం జరుగుతుంది. వరదని ఆటోమేటిక్గా అంటే ఆల్మోస్ట్ 7 ఫీట్లు వెడల్పు 7 ఫీట్లు డెప్త్ తీసుకొని డ్రైనేజ్ కూడా ఎక్కడి నుంచి చెరువు ప్రాంతం నుంచి అటువైపు నుంచి అక్కడి నుంచి మల్లికార్జున స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువ వరకు స్ట్రక్చర్లో చూపించడం జరిగింది. అంటే భవిష్యత్తులో కూడా ఆ చెరువు ముంపు నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ఈ ప్రాజెక్టులో చేర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతోపాటు యువతల వైపు కూడా ఏది మన హైవేకి హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలో రైట్ సైడ్ కూడా డ్రైన్ నిర్మాణం